18న బిగ్ బ్రేకింగ్ న్యూస్. హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అంటూ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియా ఊదరగొట్టింది. తమిళనాడు సీఎం విజయవాడలో జూనియర్ రాబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పుడు ఎన్టీఆర్ అభిమాన సంఘం టీవీ9తో మాట్లాడింది. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు వేగంగా ఊపందుకున్న ఈ నెల 18న తారక్ రాజకీయ ప్రకటన అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ రోజు ఊరు వాడ కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొంటారు అంటూ వార్తలు వచ్చాయి. ఊరు వాడ కార్యక్రమంపై క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్ అభిమానుల సంఘ నేతలు. ఊరు వాడ కార్యక్రమానికి ఎన్టీఆర్ కు అసలు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దని లేఖను అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కు సంబంధించి అధికారికంగా ఎలాంటి కార్యవర్గం లేదు. ఏ ప్రకటనైనా కార్యక్రమమైనా స్వయంగా ఎన్టీఆర్ఏ చెప్తారని టీవీ9 కు స్పష్టం చేసింది అభిమానుల సంఘం. ఈ నెల 18న బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ ఊరు వాడ అన్న ఒక పోస్టర్ హల్చల్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అంటూ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఊదరగొట్టింది. తమిళనాడు సీఎం విజయవాడలోనే జూనియర్ రాబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పుడు ఎన్టీఆర్ అభిమాన సంఘం టీవీ9తో మాట్లాడింది. సో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు ఊపందుకున్న వేళ అభిమాన సంఘం ఇస్తున్న క్లారిటీ ఇది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మనం తెలుసుకుందాం. ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు అందించడానికి. లక్ష్మీనారాయణ, అసలు ఇంత పెద్ద స్థాయిలో ఇలా సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఇది వైరల్ అవ్వడం ఏంటి? ఇప్పుడు వాళ్ళు వచ్చి క్లారిటీ ఇవ్వడం ఏంటి? ఏం జరిగింది ఈ మధ్యలో? అంటే ఎన్టీఆర్ అభిమాన సంఘంలో ఉన్న కొంతమంది నాయకులు, కొంతమంది వ్యక్తులు ఊరువాడ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ ఊరువాడ కార్యక్రమాన్ని చేపట్టి ఆ ఊరువాడ కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తున్నట్టుగా చాలా ప్రాచుర్యం పొందే విధంగా వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిటీస్ చాలా ఎక్కువ చేశారు. ఇది నిజమే అనుకొని చాలామంది ఎన్టీఆర్ అభిమానులు భావించి అవన్నీ సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ చేయడం వల్ల ఇది సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయిపోయింది. నిజానికి ఇది అలాంటి కార్యక్రమం ఉందా లేదా అని మనం ఎన్టీఆర్ ఆఫీస్ని సంప్రదించిన మొదట వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు. ఎలాంటి కార్యక్రమాలు ఎన్టీఆర్ పాల్గొనటం లేదు, ఎలాంటి కార్యక్రమాలు చేయటం లేదు, ఎలాంటి సోషల్ యాక్టివిటీస్కి ఎలాంటి వాటికి అటెండ్ అవ్వటం లేదు. దీంతో పాటుగా ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి ఎలాంటి అధికారిక కార్యవర్గం అనేది లేదు. ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతున్నవన్నీ ఊహాగానాలే, కల్పితాలే. వీటిని ఎలాంటి సందర్భాల్లో నమ్మాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక ఎన్టీఆర్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నా రావడం లేదు. అంటే ఎన్టీఆర్ పాలిటిక్స్ గురించి, ఆయన ఎంట్రీ గురించి ప్రతిసారి చర్చ జరుగుతూనే ఉంటుంది. అండ్ ఆయన పబ్లిక్ లోకి వచ్చిన ప్రతిసారి ఎన్టీఆర్ సీఎం అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినదిస్తూనే ఉంటారు. సో ఎన్టీఆర్ నుండి ఏమన్నా ఈ విషయం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అంటే గతంలో చాలాసార్లు ప్రెస్ మీట్లో కానీ వేరే ఈవెంట్స్లో కానీ ఎన్టీఆర్ అటెండ్ అయిన సందర్భంలో ఎన్టీఆర్ సీఎం అంటూ, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ చాలామంది స్లోగన్స్ ఇచ్చిన నేపథ్యంలో ప్రెస్ మీట్లో కూడా కొంతమంది ఔత్సాహిక రిపోర్టర్లు అడిగిన సందర్భంలో ఆయన చాలా క్లారిటీగా రాజకీయాల గురించి ఎలాంటి ప్రస్తుతానికి ఎలాంటి ఉద్దేశం లేదు, రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నా కానీ నేను చాలా క్లారిటీగా చెప్తాను. దయచేసి రాజకీయాల గురించి ఎవరు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే పబ్లిక్ ఈవెంట్స్లో కూడా ఆయన వచ్చినప్పుడు మన ఆడియో ఫంక్షన్స్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కానీ వచ్చినప్పుడు చాలా క్లారిటీగా ఎన్టీఆర్ సీఎం అనే స్లోగన్స్ ఇచ్చినప్పుడు అందరినీ వారిస్తూ అలాంటి స్లోగన్స్ ఇవ్వద్దు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అని సోషల్ మీడియాలో చేయటం వల్ల, సోషల్ మీడియాలో ప్రచారం చేయటం వల్ల వీటన్నిటికీ ఎక్కువ ప్రాచుర్యం లభించి ఎన్టీఆర్ నిజంగానే వస్తున్నాడేమో అని కొంతమంది అభిమానులు నమ్మటం చాలా నిజమైంది. అంటే ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది నమ్మటానికి కారణం, కొంతమంది అభిమానులు చాలా యాక్టివ్గా, అగ్రెసివ్గా కొన్ని కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాల్లో కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కొంతమంది అన్నదాన కార్యక్రమాలు కానీ, ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల వాళ్ళు ఈ సోషల్ మీడియాలో ఉన్న వాటిని రీట్వీట్లు చేయటం, వాళ్ళు మళ్ళీ రీపోస్టులు పెట్టడం వల్ల జరిగిన
ఉపద్రవమే తప్ప ఇది నిజానికి ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశము లేదు. ఈ విషయాన్ని మనం చెప్పడం కాదు, ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఎన్టీఆర్ పిఆర్ టీం నుంచి చాలా క్లారిటీగా చెప్పారు. ప్రస్తుతం అలాంటి ఆలోచన లేవు, ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. ఎలాంటి ఒక క్లారిటీ అయితే వచ్చింది. బట్ అభిమానులు ఏం కోరుకుంటున్నారంటే కొంతమంది అభిమానులే ఇలా చేశారు అని ఒక సినిమాకు సంబంధించి డ్రాగన్ సినిమాకు సంబంధించిన యాక్టివిటీస్లోనే ఉన్నారు. ఆ సినిమాకు సంబంధం తప్ప ఎలాంటి యాక్టివిటీస్ లేవు. ఒకవేళ అలాంటి యాక్టివిటీస్ ఏమైనా ఉండే అవి చేసే అవకాశం ఉంటే ముందుగా మీడియాకి అధికారికంగా తెలియజేస్తాము. ఈ సోషల్ మీడియాలో వచ్చే వాటిని ఎలాంటి సందర్భాల్లో నమ్మద్దు అంటూ ఆ పిఆర్ టీం చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. రైట్ లక్ష్మీనారాయణ, సో అది ఎన్టీఆర్ టీం నుంచి వచ్చిన క్లారిటీ. ఈ నెల 18న తారక్ రాజకీయ ప్రకటన అంటూ పెద్ద ఎత్తున ఒకవైపు ప్రచారం జరిగింది. ఆ రోజు ఊరువాడ కార్యక్రమం కూడా ఉంటుంది, ఎన్టీఆర్ స్వయంగా పాల్గొంటారు అంటూ వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఒక క్లారిటీ ఇచ్చింది ఎన్టీఆర్ టీం, ఎన్టీఆర్ ఆఫీస్ నుండి వచ్చిన క్లారిటీ ఇది. ఊరువాడ కార్యక్రమానికి ఎన్టీఆర్కు అసలు ఏమీ సంబంధం లేదని, ఇది ఎన్టీఆర్ టీం నుండి వచ్చింది కాదని, దీన్ని నమ్మొద్దని, సో సోషల్ మీడియాలో వస్తున్న ఈ రాజకీయాలకి సంబంధించిన వార్తలు ఏమీ నమ్మొద్దు అంటూ ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ మేరకు ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం, ఎన్టీఆర్ ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనడం లేదని ఒక క్లారిటీ వచ్చింది. అసత్య ప్రచారాలను నమ్మొద్దని కూడా లేఖలు అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్కు సంబంధించి అధికారికంగా ఎలాంటి కార్యవర్గం లేదని క్లారిటీ ఇచ్చారు.